స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. కీర్తన గ్రంథంలో 56వ కీర్తనలో ఒక మాట రాయబడింది. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు. దేవుడట ఈ భక్తుడు పక్షాన నిలిచొని ఉన్నాడని ఈ భక్తుడు తెలియజేస్తున్న విషయం అది. దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఆయన తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుల పక్షముగా నిలబడతాడు. నువ్వు నీతిమంతురాలివి, ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలివి. నీ పక్షంగా నిలబడక దేవుడు ఎవరి పక్షంగా నిలబడతాడు? నీ పక్షంగానే దేవుడు నిలబడతాడు. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుడు అనేకుల పక్షంగా నిలబడ్డాడు. పాపములో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆమె పక్షంగా నిలబడ్డాడు. ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె పాపాన్ని ఒప్పుకుంటుద్దన్న సంగతి ప్రభువుకు తెలుసు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీవు నీ బలహీనతల నుంచి నీవు విడుదల పొందుతావని దేవునికి తెలుసు. నీకు ఎన్ని ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిస్తాడని దేవునికి తెలుసు. అందుకని దేవుడు ఎప్పుడు మన పక్షంగానే ఉంటాడు, మీ పక్షంగానే ఉంటాడు. ఈ వాక్యం వింటున్న పరిశుద్ధ ఆత్మదేవుడి మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, మీకు ఎవరు అండ లేకపోయినా పర్వాలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు అండగా ఉన్నాడు, దేవుడు నీకు నీడగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు ప్రభు నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది మనల్ని విడిచిపెట్టారండి, ఎంతోమంది మనల్ని వదిలేసుకొని వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కదా, దేవుడు మనల్ని వదలలేదు కదండి. అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ కుటుంబంలో కూడా నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టినా ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. అందుకనే బైబిల్లో ఉండిద్ది, నిన్ను విడువను, నిన్ను నేను ఎన్నడను ఎడబాయను అంటాడు. అంటే నిన్ను అన్న పదం ఎందుకు అన్నాడంటే, నువ్వు నీతిమంతుడు కనుక, దేవుని కోసము పరితపిస్తున్నావు కనుక, దేవుడి మీద నమ్మకమును విశ్వాసమును సమస్తమును నువ్వు కలిగి ఉన్నావని ప్రభువుకు తెలుసు. అందుకనే దేవుడు అంట, నిన్ను విడువను, నిన్ను నేను ఎడబాయను. నీతిమంతుల పక్షంగా దేవుడు నిలిచిని ఉంటాడు. ఆనాడు కూడా మరి కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలు 4,000 మంది ఉన్నా, 400 మంది ఉన్నా ఏలియా పక్షంగా దేవుడు నిలబడి ఉన్నాడండి. అందుకనే దేవుడు అంటాడు, నేను నీ పక్షంగా ఉన్నాను. ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని కుమ్మరించబడినట్లుగా ప్రభువు నీ పట్ల గొప్ప మేలును చేయబోతున్నాడు. స్వస్థతని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. నీ పట్ల గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.